కిచెన్. ఈరోజు మనం ఇడియప్పం తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, సాల్ట్, ఆయిల్, వాటర్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. బాండీ పెట్టుకుందాం. ఒక గ్లాస్ పిండికి గ్లాసు వాటర్. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం పిండి పోసుకుందాం. పిండి పోసిన తర్వాత ఇలా ఉండలు లేకుండా మనం తిప్పుకుని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి కొంచెం ఆరిన తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకుని మనం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా సాఫ్ట్గా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చక్రాల గిద్దలు తీసుకుని ఇప్పుడు చెమ్మ బెజ్జాలు ఉన్నాయి కదా, ఇది ప్లేట్ మనం పెట్టుకుని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా మనం పిండి ముద్దలు తీసుకుని ఇలా చక్రాల గిద్దల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లు తీసుకుని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం చక్రాల గిద్దల్లో పిండి పెట్టుకుని ఇడియప్పం ఇట్లా ఒత్తుకోవాలి. ఈ విధంగా మనం ఇడ్లీ ప్లేట్లో ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాక కొంచెం వాటర్ పోసుకుని ఇడ్లీ మెల్లింగా మనం ఒకదాని మీద పెట్టుకుని ఈ విధంగా ఇందులో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇడియప్పం ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఉడికింది, స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఇది ఇడియప్పం ఉడికింది, తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి, చక్కెర వేసుకోవచ్చు, లేకపోతే చట్నీ వేసుకోవచ్చు, కర్రీస్ వేసుకుని ఏదైనా తినచ్చు. ఇది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీ అయిన ఇడియప్పం రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.